హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్. ఈరోజు మనం డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్సీఆర్ అప్రెంటిస్ అప్డేట్ వచ్చాయి కదా, వాటి గురించి చూద్దాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా స్టడీ ఐక్యూ తెలుగు ఛానల్ లాగా ఈ ఛానల్ గ్రోత్ని సహకరించండి ప్లీజ్. ఇంకా ఆలస్యం వద్దండి, ముందుగా మీరు మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇలా సెట్ చేసి క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు మెయిన్ సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మెయిన్ సైట్ పేజీలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే పైకి వచ్చిన లింక్ చూడండి. ఇదే నోటీస్ అండ్ లిస్ట్ ఆఫ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా. దీనిపై క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీలోకి అంటే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారో. టోటల్గా 1724 మందివి అప్లికేషన్ ఫామ్ని రిజెక్ట్ చేశారు అని డీటెయిల్స్ అని మీకు అనెక్జర్ 1లో పొందుపరిచామని అంటున్నారు. అంతేకాకుండా మీరు అప్లై చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయి ఉండి ఇంకేం కారణం అయినా మీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే ఇస్తున్నారు. అదే మీకు సంబంధించిన డాక్యుమెంట్లోకి వీళ్ళకి మళ్ళీ మెయిల్ కానీ రీప్రజెంటేషన్ చేయవచ్చు అంటున్నారు. సో మీరు ఇంకా ఆలస్యం చేయకుండా వితిన్ 10 రోజుల లోపు అంటే 22 ఈ నెల సాయంత్రం 5 గంటల లోపు వాళ్ళకి మొత్తం ప్రూఫ్తో సహా అందించగలిగితే మీకు వాళ్ళు యాక్సెప్టెడ్ అయితే చేయొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రిజెక్టర్ అయిన ఫ్రెండ్స్వి కారణాలు ఏంటో అండ్ దానికి ఏం చేస్తే మీకు వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చో చూద్దాం. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అనెక్జర్ 1ని కనుక చూస్తున్నట్లయితే మొదటి సీరియల్ నెంబర్లోకి చూడండి. ఏం కారణంగా రిజెక్ట్ అయ్యిందో. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ వాజ్ నాట్ అప్లోడెడ్ అంటున్నారు. సో ఈ మిస్టేక్ని మీరు రీకరెక్ట్ చేయడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ని వాళ్ళకి ఈమెయిల్ ద్వారా పంపిస్తే ఇచ్చిన టైం అండ్ డేట్ లోపు ఎస్సీఆర్ అడ్మిషన్ మేబీ మీకు యాక్సెప్టెడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అన్నమాట. ఇదే విధంగా మీకు సంబంధించిన వివరాలు చూడండి. అయితే మీకున్న ప్రాబ్లం ఏంటో అర్థం కాకుంటే నాకు కామెంట్లో మీ సీరియల్ నెంబర్ని తెలియజేస్తే నేను ఈ పీడిఎఫ్లో ఉన్న సీరియల్ నెంబరు ప్రకారం చూసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలపడానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని పైకి వచ్చేలా సహకరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. బాయ్.